హాయ్ గైస్, వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలని వచ్చాను అనమాట. చాలా ఫాస్ట్గా క్విక్గా చెప్పేస్తాను. ఏంటంటే నేను హైదరాబాద్ తిరుగుతూ ఉంటాను కదా, మీకు తెలిసిందే. అప్పుడు ఒకసారి ఇంకా బస్సులో పోలేక మెట్రోలో వెళ్ళాం అనమాట, నేను మా చెల్లి. సో అప్పుడు నా ముందర ఒక అమ్మాయి ఉన్నింది. అని ఏంటంటే మీకు తెలుసు కొంతమందికి నాది ఐఫోన్ ఉందనేసి. బట్ ఫోన్ నాది 1 TB కాబట్టి చాలా బోర్ ఉంటుంది. అసలు నేను దాని పర్సనల్ యూస్కి అసలు వాడను, ఓన్లీ యూట్యూబ్కి పర్పస్ మాత్రమే వాడుతూ ఉంటాను. సో నేను బ్యాగ్లో పెట్టేసుకున్నాను. సో విషయం ఏమిరా అంటే, నా ముందర ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏమిరా అంటే ఐఫోన్ పెట్టుకుంది. ఇప్పుడు ఐఫోన్ పెట్టుకోవడం పెద్ద గొప్ప ఏం కాదు, ఎందుకంటే చాలా మంది కొంటున్నారు. మన డబ్బులు ఉంటే ఆశ ఉంటే కొనుక్కోవచ్చు. బట్ ఏ విషయం ఏమిరా అంటే, ఆ పిల్ల ఐఫోన్ తీసుకొని ఇట్లా ఇట్లా మాకు కనిపించాలనేసి ఇట్లా 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 చేసుకోవడము, ఇట్లా చూసుకోవడము, ఇవన్నీ చేస్తాను. మా ముందర లిటరల్లీ మా ముందర ఇట్లా చేస్తా ఉంది. నేను మా చెల్లి నవ్వుతా ఉన్నాము. ఒక విషయం ఏమిరా అంటే, మేము చూస్తానమా లేదా అనేసి ఇక్కడి నుంచి ఇట్లా చూస్తానే ఉంది ఆ పిల్ల ఐఫోన్ మేము చూస్తానమా లేదా అనేసి. ఆ పిల్లది మోస్ట్లీ 12 series 13 series ఉంటుంది. నాది లేటెస్ట్ సిరీసే అనమాట. నాది ఐఫోన్ ఉంది, కానీ నేను ఆ పిల్లకి చూపించలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ హర్ హ్యాపీనెస్ అనమాట. సో ఇక నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన హ్యాపీనెస్ ఎప్పుడు కానీ మన వరకే పెట్టుకోవాలి. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి హ్యాపీనెస్ అసలు ఉండకూడదు. ఇప్పుడు అక్కడ నేను నా ఫోన్ తీయింటే ఆ పిల్ల ఎంత ప్రౌడ్గానో, లేకపోతే ఎంత ఇష్టంగానో వాళ్ళ అమ్మ నాయన్ని సాగొట్టో, లేకపోతే ఆ పిల్ల ఇష్టంగానో కొనుక్కొని ఐఫోన్ ఒక హ్యాపీనెస్ పోయి ఉంటుంది కదా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన హ్యాపీనెస్ ఎప్పుడు కానీ విత్తిన్ ఉండాలి, అంతేగాని వేరే వాళ్ళు మనం చూసి ఇంప్రెస్ అవుతే మనం హ్యాపీ ఫీల్ అవుతాం అనే హ్యాపీనెస్ వద్దనమాట. సో ఇప్పుడు ఆ పిల్ల హ్యాపీనెస్ స్పాయిల్ చేయకూడదు అనేసి నేను మా చెల్లి నా ఫోన్ ఎత్తి చూపించలే. కానీ ఆ పిల్ల చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేసింది. ఐఫోన్ గురించే కాదు, ఏదైనా కూడా స్టూడెంట్స్ స్టూడెంట్ అని అనుకుంటున్నాను నేను, అంటే అంత చిన్నగానే ఉంది, పెద్దగా ఏం లేదు. సో స్టూడెంట్స్ ఎప్పుడు కానీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఈఎంఐలో అంత ఐఫోన్లు కొని వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, నా దగ్గర ఐఫోన్ ఉందని వేరే వాళ్ళు చూడాలి, అవన్నీ వద్దు. సంపాదించి మీ డబ్బులతో ఈఎంఐ లేకుండా ఐఫోన్ కొనుక్కోండి, అప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఇంకో విషయం ఏంటంటే, ఎవరెవరికి ఈఎంఐ లేకుండా ఐఫోన్ ఉందో కమెంట్ చేయండి. నేను మాత్రం 1 రూపీ కూడా ఈఎంఐ లేకుండా కంప్లీట్ పేమెంట్ పెట్టి నాది 1 TV మొబైల్ కొనుక్కున్నా. చాలా హ్యాపీ చెప్తున్నాను, అది నా హ్యాపీనెస్ కోసం నేను తీసుకున్నా. వేరే వాళ్ళు చూస్తే నాకేం పెద్ద హ్యాపీనెస్ ఉండదు, నేను హ్యాపీ ఫీల్ అవుతాను లేదా. సో నేను మా తమ్ముడికైనా మా చెల్లికి అదే నేర్పిస్తాను. సో మీకు కూడా అదే నేర్పిస్తున్నాను. సో అలా ఒక్కరి మీద మీ హ్యాపీనెస్ మాత్రం ఆధారపడకండి. వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అట్లా అంతా ఎప్పుడు పెట్టుకోకండి. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం అస్సలు పెట్టుకోకండి, ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర మీకన్నా గొప్పవి ఏమైనా ఉండొచ్చేమో, వాళ్ళ దగ్గర మీకన్నా మీ దగ్గర ఉన్న హ్యాపీనెస్ కన్నా వాళ్ళ దగ్గర ఇంకా పెద్ద హ్యాపీనెస్ ఉండొచ్చేమో. అది వాళ్ళు తీసారనుకో మళ్ళీ మీ హ్యాపీనెస్ చిన్నదైపోతుంది. సో ఎప్పుడు కానీ అలా కంపేర్ చేసుకోకండి, ఇంకొకరికి చూపించాలని చూడకండి. మీ హ్యాపీనెస్ మీరు ఉండండి. ఇది జరిగి ఆల్మోస్ట్ 4 to 5 months అయింది. అప్పుడు నుంచి చెప్దాం అనుకుంటానే ఉన్నా కానీ టైమే కుదరట్లేదు అసలు. మొత్తానికి చెప్పాను అబ్బాయి ఈ రోజు అయితే. సో వేరే వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలనేసి మీరు ఇబ్బంది పడకండి, మీ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టకండి కాస్ట్లీ ఐటమ్స్ కోసము. అండ్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం ఈ రోజు మేము. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం బిలేటెడ్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.